Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఈ మధ్య కాలంలో విమెన్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది? ఈ డెఫిషియన్సీ నుంచి బయటపడాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ఈ థీమ్ గురించి మనం స్ట్రెస్ చేసి ప్రత్యేకంగా అందరికీ చెప్పాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ చాలా బిజీగా ఉండి వాళ్ళ హెల్త్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. రీసెంట్ డేస్లో చూస్తే కనుక మ్యాక్సిమం పీపుల్ ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. అసలు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఉమెన్స్ హెల్త్ సో చాలా చాలా అందరికీ అవసరమైనటువంటి టాపిక్ కదండి. సో మనము హెల్తీగా ఉంటేనే అందరినీ హెల్తీగా చూసుకోగలము కదా. సో మరి ఇందాక మోనికా అడిగినట్టుగా ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది అంటే, ఇది ప్రెగ్నెన్సీ కంటే అంటే ప్రెగ్నెన్సీలో నుంచి కూడా మనము అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే, ఒక ప్రెగ్నెన్సీనే కాదు చిన్నప్పటి నుంచి కూడా చూసినట్టయితే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం తినేటటువంటి ఫుడ్, మనం వంట చేసుకునేటటువంటి పాత్రలు, మనకి ఎంత ఎక్స్పోజర్ ఆఫ్ వైటమిన్ డి అవుతుంది, ఎంత కాల్షియం అమౌంట్ మనకి వెళ్తుంది, ఇవన్నీ కూడా డిపెండ్స్ అనమాట. సో మరి ఇది వీటన్నిటి వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర చాలా మంచిదని చెప్పుకుంటూ ఉంటాం, ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎంత అమౌంట్ ఆఫ్ పాలకూర మనం తింటున్నాము, దాన్ని ఎలా కుక్ చేసుకుంటున్నాము, సో ఐరన్ మనకి వెళ్తుందా, వెళ్తున్నటువంటి ఐరన్ అబ్జార్ప్షన్ సరిగా ఉండాలి అంటే మన బాడీలో కాల్షియం ఉండాలి, అండ్ అలాగే వైటమిన్ డి కూడా మనకి చక్కటి రోల్ ప్లే చేస్తుంది. మరి అవన్నీ కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మాట్లాడుకోవాలి. అంటే అలాంటివి ఫాలో అవ్వాలి అంటే మరి అలాంటి విషయాలు తెలియాలి కదండి. సో అలాంటివన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు అందరికీ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు అదే తింటారు. అందరికీ ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, కానీ ఎక్కువ విమెన్కే ఉంటుంది. ఒకటి మెన్స్ట్రల్ సైకిల్ అయితే ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయి? ప్రెగ్నెన్సీ ఒకటి మనం చెప్పుకోవచ్చు మోనికా ఐరన్ డెఫిషియన్సీకి కారణం. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీలో ల్యాక్ ఆఫ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మనం చూసినట్టయితే అది చాలా మందికి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దే డోంట్ టేక్ ప్రాపర్ కేర్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కానీ డ్యూరింగ్ డెలివరీ కానీ. అలాంటప్పుడు కూడా చాలా మందికి ప్రొలాంగ్డ్ టైమ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ అందరికీ కూడా సైకిల్ ఒకలా ఉండదు. సో కొంతమందికి ఎక్సెస్ లాస్ ఆఫ్ బ్లడ్ కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు మన బాడీలోకి అబ్జర్వ్ అయిన తర్వాత అది అబ్జర్ప్షన్ సరిగా జరగాలి అంటే ఎనఫ్ కాల్షియం అనుకుంటుందా, ఎనఫ్ వైటమిన్ డి ఉందా, ఇవన్నీ కూడా ప్లే చేస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఈ ఐరన్ డెఫిషియన్సీ మెన్ కంటే కూడా ఉమెన్లో ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ కుకింగ్ విషయంలో ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఐరన్ పాత్రల్లో కనుక కుక్ చేసుకున్నారు అంటే ఆ డెఫిషియన్సీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అల్యూమినియం పాత్రలో కనుక కుక్ చేశారు అంటే ఆ ఐరన్ చాలా మటుకు నశించే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది నేను అబ్జర్వ్ చేసింది అంటే ఎస్పెషలీ కొంచెం విలేజెస్ సైడ్ అలాంటి చోట అల్యూమినియం పాత్రల్లోనే ఎక్కువ మంది పోపు వేసుకోవటం కానీ ఈవెన్ పప్పు కుక్ చేసుకోవడం కానీ అలాంటి ఎక్కువగా అందులోనే కుక్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఆ లాస్ ఆఫ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ పాలకూర ఇలాంటివి కుక్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు కుక్ చేసినా కూడా మనకు అది సరిగా బాడీలోకి రీచ్ అవ్వదు. సో లిమిటెడ్ కుకింగ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. అండ్ రెడ్ మీట్ కొంతమంది బాడీస్ ఏంటంటే వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చేటటువంటి నాన్ హీమ్ ఐరన్ ఏదైతే ఉంటుందో అది కొంతమందికి సరిగా అబ్జర్వ్ అవుతుంది, కొంతమందికి నాన్ వెజ్ మీల్ నుంచి వచ్చేటటువంటి హీమ్ ఐరన్ సరిగా అబ్జర్ప్షన్ అవుతుంది అనమాట. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది బాడీ తీరుని బట్టి. సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ మీల్ మనం ఒక నాన్ వెజ్ మీల్ అలాగే వెజ్ మీల్ని రెండింటిని ప్లాన్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఈ 2 types ఆఫ్ ఐరన్ లెవెల్స్ అనేది బాడీకి రీచ్ అవుతుంది. అండ్ ఎక్కువగా నాన్ వెజ్ నుంచి వచ్చేటటువంటి ఐరన్ బాడీకి ఎక్కువగా అబ్జర్ప్షన్ ఉంటుంది అనమాట. బట్ వెజిటేరియన్స్ కూడా ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ లెంటిల్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ అలాగే నువ్వులు ఒకటి, ఉలవలు మెయిన్గా చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఉమెన్కి ఎస్పెషల్లీ. సో ఉలవలు హార్స్ గ్రామ్ దాల్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో వాటిని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం, బ్లాక్ ఉరద్ దాల్, సో వాటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం, బెల్లంనే యూస్ చేయటం, చక్కెరని అవాయిడ్ చేయటం, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా ప్లాన్ చేసుకోవటం. అండ్ ఈవెన్ టోఫు కంటైన్స్ సోయా, దట్ కంటైన్స్ ఆల్సో లాట్స్ ఆఫ్ ఐరన్ లెవెల్స్. బీట్రూట్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా డైట్లో ప్లాన్ చేసుకోరు. సో బీట్రూట్ కంటైన్స్ ఇట్ ఇంక్రీజెస్ ద రెడ్ బ్లడ్ సెల్స్. సో ఇలాంటి ఫుడ్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ కనుక ఉన్నట్టయితే సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. అండ్ చాలా మందికి వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉందన్న విషయం కూడా తెలియదు అంటే అన్లెస్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే.
సో ఎటువంటి సిమ్టమ్స్తో వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉందని తెలుసుకోగలుగుతారు? చాలా ఈజీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిన్ పేల్గా అయిపోవటం, అంటే ఫేస్ చూసిన వెంటనే చాలా డల్గా అనిపించడం, పేల్గా పేల్గా అంటే జీవం లేనట్టుగా కనిపించడం, పాలిపోయినట్టుగా అనిపించడం, అలా ఉండటం ఒకటి. అండ్ థింకింగ్ సరిగా లేకపోవడం ఒకటి, వీక్గా ఉండటం ఒకటి, చాలా అలసిపోయినట్టుగా అనిపించడం ఒకటి, కాళ్ళు చేతులు లాగినట్టు అనిపించడం, ఆకలి సరిగా వేయకపోవటం. సో ఇలాంటి సిమ్టమ్స్ మెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వన్స్ అలాంటి సిమ్టమ్స్ మీకు ఏమైనా కనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా బ్లడ్ చెకప్ చేయించుకోండి. ఎందుకు అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీని కనుక నెగ్లెక్ట్ చేశారు అంటే ఫర్దర్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలు తీసుకోవడం వల్ల, పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? పాలల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కానీ ఐరన్ ఉండదు. సో ఐరన్ సోర్స్ కోసం ఏంటంటే మనము సోయా పాలు కానీ లేదా ఆల్మండ్ పాలు కానీ అలాంటి వాటి మీద డిపెండ్ అవ్వచ్చు. అండ్ కాల్షియం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జార్బ్ అవర్ బోన్స్ లైక్ వాట్ ఎవర్ ద న్యూట్రియంట్స్ని. సో ఈ కాల్షియం కోసం మనం పాల మీద డిపెండ్ అయ్యి లైక్ యూ కెన్ ఇంక్రీజ్ ద మిల్క్ ఇన్ దట్ వే టు అబ్జార్బ్ మోర్ ఆఫ్ ఐరన్ ఇన్ యువర్ బాడీ. సో అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మీట్ నుంచి వచ్చేటటువంటి ఐరన్ అని చెప్పాను కదా ఇందాక, రెడ్ మీట్, అది కూడా ఈ లివర్ ఉంటుంది కదా, గోట్ లివర్ కానీ ఈ లివర్ నుంచి వచ్చే ఐరన్ ఎక్కువగా మనకు అంటే చాలా డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఈ లివర్ని రోజుకు ఒక 2 పీసెస్ కనుక తీసుకున్నట్లయితే అలాంగ్ విత్ అదర్ ఫుడ్ సో చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో పాలు ప్రోడక్ట్స్ తీసుకోవడం మూలన కాల్షియం రేట్లు పెరుగుతుంది కాబట్టి అలా కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఐరన్ లభించే ప్రోడక్ట్సే కాకుండా కాల్షియం కి సంబంధించినవి తీసుకోవాలి, వైటమిన్ సి కి సంబంధించినవి తీసుకోవాలి. ఓవరాల్ గా ఒక హెల్దీ డైట్ ని డి కి సంబంధించింది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా ఒక హెల్దీ డైట్ ని పాటిస్తేనే ఐరన్ అన్నది వాళ్ళ బాడీకి, హెల్దీ డైట్ ని, బ్యాలెన్స్ డైట్ ని ఫోకస్ చేసుకుంటూ ఐరన్ రిచ్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఏది నాట్ ఓన్లీ ఐరన్ రిచ్ ఫుడ్స్, ఏది తగ్గిపోయినా సరే ఓవరాల్ గా మొత్తం డైట్ ని చేంజ్ చేసుకుని హెల్దీ ఫుడ్ ని తీసుకోవడానికి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఓకే పద్మ, సో ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్ లోని ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఏం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేశారు. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ మన ఉమెన్స్ హెల్త్ లో ఐరన్ డెఫిషియన్సీ గురించి మెయిన్ గా మాట్లాడుకున్నాము. నాట్ ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ, హెల్తీగా ఉండాలి అంటే బాడీకి అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా కరెక్ట్ గా రీచ్ అవుతేనే హెల్తీగా ఉండగలుగుతాం. మరి ఉమెన్ హెల్తీగా ఉంటేనే కదండి ఇంట్లో అందరినీ కూడా హెల్తీగా ఉంచగలం. సో అన్ని రకాల హెల్తీ ఫుడ్స్ మీద ఫోకస్ చేయండి. మరి ఇవాళ అయితే ప్రత్యేకంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ కోసం 2 చక్కటి రెసిపీస్, కొత్తిమీర నువ్వుల కారం అలాగే పాలకూర నువ్వుల రోటీ. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్ లో మన ఫస్ట్ రెసిపీ కొత్తిమీర నువ్వుల కారంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర నువ్వుల కారం. సో మీకోసం స్పెషల్గా ఐరన్ బాడీలో పెంచుకోవడానికి చక్కటి రెసిపీ అండి. మరి అందులోనూ వెజిటేరియన్స్ కోసం ముఖ్యంగా. సో వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, ఎస్పెషల్లీ లేడీస్ నువ్వులకి కనుక ప్రాధాన్యత ఇచ్చారు అంటే వాళ్ళ లైఫ్లో సగం జబ్బులు రావని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా తెల్ల నువ్వుల కంటే కూడా ఇంకా నల్ల నువ్వులు ఇంకా శ్రేష్టం అండి. మనకు అందులో ఇంకా ఎక్కువ రేట్లు ఐరన్ అనేది లభిస్తుంది కాబట్టి. అండ్ వైటమిన్ ఈ మనకి ఇందులోంచి ఎక్కువగా ఉంటుంది. అండ్ దిస్ కంట్రోల్స్ అవర్ హార్మోన్ సిస్టమ్ అండ్ దిస్ హెల్ప్స్ టు కీప్ అవర్ స్కిన్ హెల్తీ అండ్ అవర్ బాడీ ఫిట్ అండ్ ఎవ్రీథింగ్. అంతేకాకుండా మనకి కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఇందులోంచి లభిస్తుంది. వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ మెగ్నీషియం లైక్ సెలీనియం, ఇట్లాంటి మినరల్స్ అంటే మైక్రో మినరల్స్ ఉంటాయి చూసారా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో చాలా చాలా రేట్లు ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళు రోజుకు 2 లేదా 3 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వులు కనుక తింటూ ఉన్నట్లయితే చాలా రకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీ డైట్లో తప్పకుండా ఉండేలా ప్లాన్ చేయండి. అండ్ ఇంకా పల్లీలు కూడా, పల్లీల్ని అదే డీప్ ఫ్రై చేస్తున్నారనుకోండి లావ్ అయిపోతారు, అలాగే కొలెస్ట్రాల్స్ కూడా పెరిగిపోతుంది. సో అలా కాకుండా కుకింగ్ మెథడ్స్ మీద ఫోకస్ పెట్టుకున్నారు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. అండ్ ఇందులో నుంచి కూడా మనకి ఐరన్ కంటెంట్, ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా వస్తుంది కాబట్టి చాలా చాలా మంచిది. మరి కొత్తిమీర నువ్వుల కారం కదా, సో కొత్తిమీరని మనము ఎక్కువ అమౌంట్లో వేసుకుందాం. జనరల్గా మనము రసంలో, సాంబార్ల పప్పులో ఇంత కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం. అది కూడా మన బాడీకి అంటే మన వంతు వచ్చేసరికి మనకి చాలా కొంచెం అమౌంట్ వస్తుంది. అలా కాకుండా మీరు ఎక్కువ బల్క్లో, ఎస్పెషల్లీ వర్షాకాలం ఆ టైంలో ఎక్కువ కొత్తిమీరని తెచ్చుకొని ఇలాంటి చట్నీస్ ప్రిపేర్ చేసుకున్నారు అంటే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సగం జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ మనకి అనీమిక్ రాకుండా కాపాడుతుంది. అండ్ ఫైబర్ మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అన్ని రకాలుగా మంచిది కాబట్టి. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్కువగా కుక్ చేయకండి, ఓవర్ కుక్ చేయకండి. సో జస్ట్ కొత్తిమీర వేసిన ఒక 1 మినిట్, అంతకంటే ఫ్రై అవసరం లేదు. సో అలా చేస్తేనే మనకు న్యూట్రియంట్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. సో సింపుల్ రెసిపీయే, ఎలా ట్రై చేయాలో
చూసేయండి. కొత్తిమీర నువ్వుల కారంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పాలకూర నువ్వుల రొట్టెలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి పాలకూర నువ్వుల రొట్టె. సో పాలకూర గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అండి. ఇప్పుడు నువ్వులు నేను ఎలా చెప్పానో కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకోండి అని, అలాగే పాలకూరను కూడా మీరు యాడ్ చేసుకున్నారు అంటే ఎక్కువగా, సో దీనివల్ల వచ్చే ఐరన్ మెయిన్గా మన బాడీకి అనీమిక్ రాకుండా కాపాడుతుంది. అదొక్కటే కాదు, మనకి ఇందులో మెయిన్గా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన బాడీని ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, హెల్తీ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇందులో ఉండే ఫైబర్ మనం వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ లైక్ ఆర్థరైటిస్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి నొప్పులు రాకుండా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వైటమిన్ సి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అసలు పాలకూర మనకి డెఫినెట్గా గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి. అలాగే నువ్వుల్ని కూడా చెప్పాను కదండి ఇందాక, ఎవ్రీ డే మీ డైట్లో యాడ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇదొక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు నువ్వులు అనేది. సో చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. సో కంపల్సరీ ఈ రోజు నుంచైనా కనీసం ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ రొట్టె కాబట్టి మనమైతే గోధుమ పిండి చూపిస్తున్నాము. గోధుమ పిండి కంటే కూడా ఇంకా మీరు రాగి పిండి కానీ సజ్జల పిండి కానీ యూజ్ చేశారు అంటే ఇంకా మంచిది. ఈ పిండిలో ఇంకా కొంచెం ఉలవల పిండి కూడా యాడ్ చేయండి. ఉలవల్లో కూడా చక్కటి ఐరన్ సోర్స్ ఉంటుంది. అండ్ ఉలవల పిండి కూడా వెయిట్ని కంట్రోల్ ఉంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. గోధుమ పిండి కూడా ఓకే, బట్ ఇందులో నుంచి మనకు వచ్చే ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇది కూడా హెల్త్కి మంచిదే. సో మీ అనుకూలం బట్టి మీరు ట్రై చేయండి. సో మరి ఎలా చేయాలో ఈ రెసిపీ చూసేయండి. పాలకూర నువ్వుల రొట్టెలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రాజు ఇలా అడుగుతున్నారు, ఆప్రికాట్ సీడ్స్ తినొచ్చా, ఏ టైంలో తినాలి, ఎలా తీసుకోవాలి, అండ్ అలాగే వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని తెలియచేయండి. హలో రాజీ గారు. సో ఆప్రికాట్ సీడ్స్ అంటున్నారు. ఐఎమ్ అజ్యూమింగ్ ఆప్రికాట్ ఫ్రూట్ ఏమో అనుకుంటున్నాను. బట్ సీడ్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది నిజంగా ఐ రియలీ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ ఆప్రికాట్ ఫ్రూట్ ఇట్ సెల్ఫ్ డ్రైడ్ ఫ్రూట్ కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ ఫైబర్ అండ్ కాల్షియం అండ్ ఐరన్ లెవెల్స్ మనకు అందులో ఎక్కువగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, చాలా మంచిది. సో అనీమిక్గా ఉన్న అలాంటి వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, డెలివరీ వాళ్ళు కానీ, వెయిట్ లాస్ వాళ్ళు కానీ అందరికీ కూడా మంచిది. సో ఇలాంటి రోజు 1 or 2 డెఫినెట్గా తీసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ కొత్తిమీర నువ్వుల కారం. కొత్తిమీర నువ్వుల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ని హీట్ చేసుకొని నువ్వుల్లో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇలా అన్నీ ఉంటాయండి. నువ్వులు ప్రతిరోజు తీసుకోవడం ఆడవాళ్ళకి ఎంతో మంచిది. ఆడవారికి కాదు అందరికీ మంచిది. ఎందుకంటే మనకి ఎనిమిక్ అవ్వకుండా ఉండాలి. బ్లడ్ లాస్ అంటే జనరల్గా విమెన్కి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి విమెన్కి ఎక్కువగా నువ్వులు తీసుకోమని చెప్తారు. బట్ అలాగే చాలామంది జెంట్స్లో కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఐరన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకు కూడా నువ్వులు చాలా మంచిది, అండ్ పిల్లలకి కూడా. సో ఈ నువ్వుల్ని కాస్త వేయించుకుందాం. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఆ తర్వాత పల్లీలు వేయించుకుందాం. పల్లీలకు పొట్టు తీస్తారు, అస్సలు తీయొద్దు. ఇలా చక్కగా పొట్టుతోనే వేసేసుకోవచ్చు. పొట్టులో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. పల్లీలతో పాటు కొంచెం ధనియాలు కూడా వేయించుకుందాం. అలాగే కాస్త జీలకర్ర. సో పల్లీల్లోని మనకి చాలా ప్రోటీన్ కానీ ఇలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, పల్లీలు తింటే లావ్ అయిపోతాం, పల్లీలు తినడం మానేస్తారు. పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు తినండి. కాకపోతే పల్లీల్ని షుగర్ సిరప్లోనో లేకపోతే షుగర్తోనో యాడ్ చేసి మాత్రం తినద్దు. అలా తినడం వల్ల లావ్ అయిపోతారు. ఆరోగ్యంగా తీసుకుంటే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి చాలా మేలు చేస్తుంది. ఓకే, ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం.
ఎండుమిరపకాయలు కూడా ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర కాస్త ప్యాన్లో వేసుకుంటున్నాను. అది పెద్దగా వేయించాల్సిన అవసరం ఉండదు, ఒక 2 నిమిషాలు అలా వేడెక్కితే సరిపోతుంది. ఈలోపు ఇవన్నీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొత్తిమీర నువ్వుల కారం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పాలకూర నువ్వుల రొట్టె. పాలకూర నువ్వుల రొట్టెకి మనం పాలకూర అలాగే కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాలకూరలో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కాల్షియం కూడా ఉంటుంది అండ్ వైటమిన్ సి ఉంటుంది. పాలకూర చాలా మంచిది ఆరోగ్యానికి. పాలకూరని ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. పాలకూర పప్పు అన్నది చాలా కామన్ రెసిపీ, అది ప్రతిరోజు తినలేము, చాలా బోరింగ్గా ఉంటుంది. సో పాలకూరని రకరకాల రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా మంది రైస్ బదులు రోటీ తీసుకుంటారు కదండి, అందులో పాలకూర యాడ్ చేసుకొని ఇలా రోటీస్ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలాగో. గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కాస్త గరం మసాలా, ఇందులో మనం పాలకూర అలాగే కరివేపాకు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకుందాం. నీళ్ళతో కలుపుకుంటాం కదా, దాని బదులు మనం ఈ పాలకూరతో కలుపుకుందాం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్తో. సో ఈలోపు స్టవ్ ఆన్ చేస్తాను, తవా హీట్ అవుతుంది. కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. రోటీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి. నేను కలిపి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో ఇలా రౌండ్గా తయారు చేసుకొని, మనం రొట్టె అనుకున్నాం కాబట్టి కొంచెం మందంగా తయారు చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది 2 వైపులా ఎర్రగా కాల్చుకుందాం. ఎందుకంటే కొంచెం మందంగా తయారు చేసుకున్నాం కాబట్టి. దీన్ని కాల్చుకోవడానికి నేను కాస్త ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మరి ఇది కాల్చి పెట్టుకుంటాను, కొంచెం వెయిట్ చేయండి. సో 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నాను, ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. పాలకూర నువ్వుల రొట్టె రెడీ అయిపోయింది. కొత్తిమీర నువ్వుల కారం అలాగే పాలకూర నువ్వుల రొట్టెకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కొత్తిమీర నువ్వుల కారంకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, నువ్వులు 1 కప్పు, ఎండుమిర్చి 4, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. కొత్తిమీర నువ్వుల కారం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో
తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసి బాగా మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర నువ్వుల కారం రెడీ. పాలకూర నువ్వుల రొట్టెకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నువ్వులు 1 కప్పు, గరం మసాలా పౌడర్ ½ టీ స్పూన్, పాలకూర కరివేపాకు పేస్ట్ 1 కప్పు, ఆలివ్ ఆయిల్ ½ టీ స్పూన్. పాలకూర నువ్వుల రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, గరం మసాలా పౌడర్, పాలకూర కరివేపాకు పేస్ట్ అలాగే నువ్వులు వేసి బాగా కలిపి రొట్టెలాగా ప్రిపేర్ చేసుకొని తవాపై 2 వైపులా కాస్త ఆలివ్ ఆయిల్ తో కాల్చుకుంటే పాలకూర నువ్వుల రొట్టె రెడీ. శిల్ప ఇలా అడుగుతున్నారు, నా వెయిట్ 65 kgs, ఏజ్ 30. నేను కొంచెం లావుగా ఉంటాను, నాకు వెయిట్ లాస్ అవ్వడానికి కాస్త డైట్ తెలియచేయండి. హలో శిల్ప గారు, సో వెయిట్ లాస్ చాలా మందికి చాలా కష్టంగా అనిపించేటటువంటి సమస్య, కానీ మనసు పెట్టి చేస్తే చాలా సులువుగా చేయొచ్చు. సో మీరు చేయాల్సిందల్లా మీరు తినే ప్రతి మీల్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోండి. అంటే పాలిష్ చేసిన బియ్యము, మైదా ప్రోడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎక్కువ ఆయిల్స్ యూస్ చేయకండి. అంటే గ్రీసీ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. తీసుకునే ప్రతి మీల్లో కొంచెం ఒక ముద్ద తగ్గిస్తూ వెళ్ళండి. అంటే మీరు లెట్స్ సే ఒక కప్ ఆఫ్ సీరియల్ తిన్నారనుకోండి, దాంట్లో కొంచెం క్వాంటిటీ తగ్గించుకోండి. 3 దోశలు తిన్నారంటే 2కి రండి. సో అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళండి మీ క్వాంటిటీ అనేది. అండ్ మీ డైట్లో ఎక్కువగా వెజిటబుల్స్ని, బాయిల్డ్ వెజిటబుల్స్, స్టీమ్డ్ వెజిటబుల్స్ ఆర్ కట్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్ని మీరు కొంచెం లైట్గా సాటే చేసి అలాంటిది ఒక మీల్ లాగా ప్లాన్ చేసుకోండి. అండ్ డ్రై నట్స్ అండ్ సీడ్స్ని ఆ గ్రీన్ వెజిటబుల్ సాటేలో అలా మిక్స్ చేసుకొని తీసుకోండి. సో ఇలా కొంచెం కొంచెంగా మీరు కార్బ్స్ని కట్ డౌన్ చేసి గుడ్ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకొని, ఫైబర్ ఇంక్రీజ్ చేసుకొని చేశారు అంటే ఈజీగా వెయిట్ తగ్గుతారు. ట్రై చేయండి. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్ లోని ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే ఉమెన్ అంతా కూడా ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనే విషయం తెలుసుకున్నారు కదండి. సో మీ ఇంట్లో ఉండే చక్కటి నువ్వులు కానీ, పాలకూర కానీ అండ్ అలాగే పాలు, నువ్వులు మనకి ఐరన్ అందిస్తాయి, కానీ పాలలో మన కాల్షియం ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడాలి అంటే మనకి ఐరన్తో పాటు కాల్షియం అలాగే వైటమిన్ సి కూడా అవసరం. సో ఇవన్నీ ఉండేలాగా ఏమేమి ఆహార పదార్థాలు ఉన్నాయో తెలియజేసాం కాబట్టి వాటన్నిటిని మీ డైట్లో బ్యాలెన్స్డ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి అలాంటి ప్రయత్నంతోనే 2 రెసిపీస్ కూడా మేము పరిచయం చేసాం. ఈ రెసిపీస్లో అన్ని రకాల మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అవేంటో మరోసారి వినేద్దాం. సో మరి పద్మ, ఈ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి తెలియచేయండి. చూసేసారు కదండి మరి ఇవాళ మన 2 రెసిపీస్. సో అనిమిక్ రాకుండా ఐరన్ని మన బాడీలోకి చక్కగా చేర్చుకోవాలి అంటే మరి ఇలాంటి హెల్తీ ఫుడ్స్ని మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. మరి ఇవాళ తయారు చేసుకున్నటువంటి 2 రెసిపీస్ కొత్తిమీర నువ్వుల కారం అలాగే పాలకూర నువ్వుల రోటీ, ఇవి 2 మరి ఏ టైంలో తీసుకోవచ్చు అనుకుంటే యాక్చువల్గా ఈ రోటీ అండ్ ఈ కారం కాంబినేషన్ కూడా బాగుంటుందేమో కదా. సో అలా అయినా ట్రై చేయండి. ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్ విత్ రైస్ ఆర్ రోటీస్, మీ ఇష్టం. సో ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ని డైట్లో యాడ్ చేసుకోండి. అనిమిక్ అవ్వకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, ఇలా రోటీ ప్రతిరోజు లంచ్లోనో డిన్నర్లోనో తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. మరి అదే రోటీని కాస్త పాలకూర అలాగే మనం కరివేపాకు పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, మీరు అలాగే ట్రై చేయండి. కాస్త నువ్వులు కూడా వేసి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇడ్లీలకి, దోశలకి మనం కారపొళ్ళు వాడుతూ ఉంటాం. ఈ పౌడర్ని ట్రై చేయండి. ఇందులో నువ్వులు ఉన్నాయి అండ్ అలాగే గ్రౌండ్ నట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా మంచివి కాబట్టి తప్పకుండా ఈ 2 హెల్దీ రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదా ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఎటువంటి డైట్ ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ని ప్లాన్ చేసుకోవాలి తెలుసుకున్నారు కదా. తప్పకుండా ప్లాన్ చేసుకోండి. చాలా ఈజీ ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడడం. కాకపోతే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం అన్నది మీ చేతుల్లో ఉంది. ప్రయత్నించండి, హెల్దీగా ఉంటారు. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.